राजस्व अमले को आत्मनिर्भरता प्रदान करने के उपाय में ट्रेसा जिला अध्यक्ष डी श्रीनिवास विकाराबाद घटना के आरोपियों को कड़ी सजा मिलनी चाहिए। जिला राजस्व कर्मचारी जिन्होंने विकाराबाद घटना पर विरोध कार्यक्रम आयोजित किया था। त्रेसा जिला अध्यक्ष श्री डी श्रीनिवास ने मांग की है कि सरकार को राजस्व कर्मचारियों को आत्मनिर्भरता प्रदान करने के लिए कदम उठाना चाहिए। विकाराबाद जिले में राजस्व कर्मचारियों कलेक्टर पर हुए हमले के विरोध में मंगलवार को जिले के राजस्व कर्मचारियों ने एकीकृत जिला समाहरणालय परिसर में एक कार्यक्रम को आयोजित किया, जिसमें इस अवसर पर अपर समाहर्ता डी वेणु राजस्व कर्मचारी ने विरोध कार्यक्रम में भाग लिया और उनके साथ एकजुटता व्यक्त की। इस अवसर पर तरेसा के जिला अध्यक्ष डी श्रीनिवास ने कहा कि विकाराबाद की घटना बहुत दुर्भाग्यपूर्ण है। अधिकारियों पर हमला करना, राजस्व कर्मचारियों द्वारा जनता को प्रदान की गई विभिन्न सेवाओं की उपेक्षा करना और पूरी तरह से अज्ञानता के साथ शारीरिक हमले करना बुरी बात है। उन्होंने कहा कि हमलावरों को कड़ी सजा दी जानी चाहिए, राजस्व अमले का मनोबल बढ़ाया जाना चाहिए और आवश्यक सुरक्षा प्रदान की जानी चाहिए। ट्रेसा एसोसिएट के अध्यक्ष राजकुमार ने कहा कि हम सरकार द्वारा स्थापित की जाने वाली नई फार्मेसी के लिए भूमि अधिग्रहण जनमत संग्राम में एक नए विकाराबाद जिला कलेक्टर कोडा विशेष अधिकारी राजस्व कर्मचारी पर ग्रामीणों द्वारा किए गए हमले की कड़ी निंदा करते हैं और कहा कि लोगों से सीधे संपर्क में काम करने वाले राजस्व कर्मचारियों पर हमला अवांछनीय है। उन्होंने सरकार से मांग की है कि जिला कलेक्टर के राजस्व अधिकारियों पर हमला करने वालों की पहचान की जाए और उन्हें तुरंत गिरफ्तार किया जाए। उनके खिलाफ हत्या का प्रयास कर मामला दर्ज किया जाए और ये सुनिश्चित किया जाए कि उन्हें कड़ी सजा दी जाए। గౌరవనీయ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్, ఇతర సిబ్బంది ప్రజా అభిప్రాయ సేకరణ కోసం పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయడం జరిగింది విద్యాల కొడంగల్ వికారాబాద్ డిస్టిక్లో. అక్కడ పబ్లిక్ శాంతి రూపంగా ధర్నా చేయాలి, కానీ ఎంప్లాయీస్ వచ్చిన వాళ్ళని దాడి చేయడం అమానుషం. ఎందుకంటే ఎంప్లాయీస్కి అంతమంది గౌరవనీయ కలెక్టర్ మీద దాడి చేస్తే మనకి ఏం రక్షణ ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం చట్టరీత్యం యాక్షన్ తీసుకోవాల్సింది మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా ఈరోజు మేము ధర్నా కూర్చోవడం కారణం కూడా మా స్టేట్ వైడ్ ట్రెసా వాళ్ళ పిలుపు కోసం, స్పెషల్ డిప్యూటీ అసిస్టెంట్ వాళ్ళ పిలుపు కోసం ఈ యొక్క ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ సంబంధం విషయంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు కడా ప్రత్యేక అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు అక్కడ వారిపై తీవ్రంగా దాడి జరిగింది. ఆ అమానుషంగా జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందుండి నిర్వహిస్తారు, ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఇలాంటి దాడుల విషయంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా నిన్న ఎవరైతే దాడి చేసిండ్రో ఆ దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి హత్యాయత్నం కింద కేసు నమోదులు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ ఉద్యోగులు ఏదైతే ఆత్మస్థైర్యం కోల్పోయాలో దాన్ని మళ్ళీ తిరిగి వచ్చేలా కఠిన చర్యలు ఆ బాధ్యుల మీద తీసుకోవాలి. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే భూసేకరణ కానివ్వండి, ఇతర విషయాలలో కానివ్వండి, ప్రజల మధ్యకు అధికారులు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి. ఈ రెండు డిమాండ్లతో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ట్రెసా పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా ఇవే డిమాండ్స్ మేము ప్రభుత్వానికి పంపిపోతాం. నిన్న వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ అధికారులు భూసేకరణ నిమిత్తమై వెళ్ళిన సందర్భంలో వాళ్ళు గొడవ చేస్తే, అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తే స్వయంగా జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు అసలు ఏమాత్రం జ్ఞానం లేని వ్యక్తుల్లాగా కనిపిస్తుంది. రెవెన్యూ ఉద్యోగులు ఎంతో సేవ చేస్తారు, వాళ్ళు పొందే ప్రతిఫలం కూడా రెవెన్యూ ఉద్యోగులు వాళ్ళ దగ్గర తీసుకుపోతారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి, అవగాహన లేకుండా అసలు మనుషుల్లా కాకుండా చాలా తీవ్రంగా నిన్న దాడి చేయడం అనేది పెద్దపల్లి జిల్లా ట్రేసా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తర్వాత గవర్నమెంట్ను మేము డిమాండ్ చేసి ఏంటంటే ఇంకొకసారి ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దంటే వాళ్ళను కఠినంగా శిక్షిస్తూ సమాజానికి తెలియపరచాలని చెప్పేసి, మరి రెవెన్యూ వాళ్ళు చేసే పనిని అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి, మీరు మాతో మంచిగా ఉండి మీరు పనులు తీసుకొని మీరు ప్రతిఫలాలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మా ఉద్యోగులు పెద్దపల్లి జిల్లా అందరి తరఫున మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముందు కూడా ఒకవేళ చర్యలు లేకపోతే ఎలాంటి ముందు ధర్నాలకు కానీ ఇంకేదైనా అవసరం ఉంటే కూడా రెండవ కానీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం.